నీ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించుట గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నువ్వు ఉన్న స్థాయిని బట్టి ఏనాడు కూడా గర్వించకు. ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, ఒకవేళ నువ్వు తెలివిగలిగిన వాడివి కావచ్చు, ఒకవేళ ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడివి కావచ్చు, ఒకవేళ ఉన్నతమైన చదువును చదివి ఈరోజు ఉన్నతమైన స్థానంలో జీవిస్తూ గొప్ప ఉద్యోగం కలిగి, గొప్ప వ్యాపారం కలిగి, నీకు సమస్తము సమృద్ధి కలిగి జీవిస్తున్న వాడివి నువ్వు కావచ్చు. ఏనాడు కూడా ఇదంతా నా ద్వారా జరిగింది కదా, ఇదంతా నా కష్టమే కదా, ఇదంతా నేను చేసిందే కదా, నా శక్తి సామర్థ్యాల ద్వారే కదా అని చెప్పి ఏనాడు దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్ బట్టి నువ్వు గర్వపడకు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఒక్క మాట, అయ్యా ఇదంతా నీవు నాకు ఇచ్చిందే ప్రభువా, నీవు లేకపోతే నా జీవితంలో ఏదీ లేదయ్యా, కలిగి ఉన్నదేది నువ్వు లేకుండా కలగలేదయ్యా. ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ ధనము, ఈ ఔదార్యము, ఈ స్థాయి సమస్తము నీవు నాకు ఇచ్చిందే ప్రభు అని చెప్పి ఈరోజు నువ్వు కలుగున్న దానిని బట్టి దేవుణ్ణి మహిమపరచు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞత కలిగి నీ జీవితంలో జీవిస్తే నా దేవుడు అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదాలతో దేవునిని ఊరేగించడం ప్రారంభిస్తాడు. కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే ఈరోజు నీకున్నదంతా కూడా అది దేవుని కృపచేత వచ్చింది అని చెప్పి దేవుణ్ణి మరింత ఎక్కువగా నువ్వు ఆరాధించగలిగితే ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో కంటే దేవుడు మరింత గొప్ప స్థాయిలోకి దేవుడు నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దీవెన్ను పొందుకుంటావు. అందును బట్టి నీకున్న తలాంతులను బట్టి, సామర్థ్యాలను బట్టి, నీకున్న శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఏనాడు కూడా గర్వించకు. సమస్తము దేవుని కృపచేతనే పొందుకున్నావని విశ్వసించు, కృతజ్ఞత కలిగి జీవించు. దేవుడు కృతజ్ఞత కలిగిన వారిని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు.